ధర్మపీఠం అన్న ఊర్లో ఓ రాజు ఉండేవారు. ఆ రాజుకి ఓ అలవాటు ఉండేది. అది ఏంటంటే తాను బాలుడుగా ఉండేటప్పుడు నిద్ర లేవగా ఆ రోజు సంతోషంగా గడపాలి అంటే ఏం చేస్తే బాగుండునో అది చేసేందుకు సలహా ఇస్తూ వచ్చారు ఆ రాజుగారి తండ్రి. అలా కాలం గడిచే కొద్దీ ఆ బాలుడు పెరిగి పెద్దయ్యాడు. కాలంతో పాటు యువరాజు కూడా అయ్యాడు. అలా ఓ రోజు యువరాజు తండ్రి ఆరోగ్యం చెడి మంచాన పడ్డారు. ఇప్పుడు యువరాజుకి తండ్రినైనా నేను కాలం చెందిన తర్వాత నీకు ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు అని తనకు బదులుగా ఓ జ్యోతిషిని నిర్మాణించి మృత్యు అయ్యారు ఆ రాజుగారి తండ్రి. యువరాజు ఇప్పుడు రాజయ్యారు. అలా రాజైన మొదటి రోజు సందర్భాన ఏమి చేస్తే ఈ నా రోజు బాగుండునో అని చూసి చెప్పండి ఆచార్యాల వార్య అని అడగంగా, ఏ రాజా, మీరు సభకి విచ్చేసేందుకు ముందుగా 2 కాకులను ఒకటిగా చూసి వస్తే ఇవాల్టి మీ రోజు సంతోషంగా పండేను అని చెప్పాడు ఆ జ్యోతిష్యుడు. రాజు తన భటుడిని పిలిచి 2 కాకుల్ని ఒకటిగా ఉండడం చూసినతో నాకు కబురు పెట్టగలను అని ఆదేశించాడు రాజు. అలాగే అంటూ భటుడు కాసేపు బృందావనంలో వేచి ఉండగా 2 కాకులు వచ్చి వాలేను. అది చూసిన ఆ భటుడు రాజు దగ్గరికి వెళ్లి కబురు ఇచ్చాను. రాజు వచ్చి చూసేటప్పుడు రెండిట్లో ఓ కాకి మాత్రమే ఉండడం చూసి, ఏమి నీ ధైర్యము, ఇంత ఆలస్యంగానా నాకు కబురు చెప్పడము? నీ వలన నేను ఒక కాకిని మాత్రమే చూడవలసిన వచ్చాను. ఎవరు అక్కడ? ఈ భటుడికి 10 కొరడా దెబ్బలని పడేట్టు చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. విన్న ఆ భటుడు చిరునవ్వు నవ్వాడు. అది చూసిన ఆ రాజుకి కోపం ఇంకా ఎక్కువయ్యి, వీడికి ఇంకా ఓ 10 కొరడా దెబ్బలు చేర్చి కొట్టండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు 2 కాకులను ఒకటిగా ఉండడం చూసింది నేను. దానికైనా ప్రతిఫలాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. మంచి శకునాన్ని బట్టి ఓ రోజు తీర్మానించబడదు, మంచి ఆలోచన బట్టే ఆ రోజు బాగుండడం తీర్మానించబడును అని బదులిచ్చాడు ఆ భటుడు. అప్పుడు అనగా రాజుకి అర్థమయ్యింది ఆ జ్యోతిషుడి చేతిలో రాజు మోసపోయాడు అని. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. అందుచేత ఎప్పుడూ ఇతరులపై ఆధారపడకండి, తెలివిగా ఉండండి.